తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి సిఎల్పి నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సిఎల్పి నేతగా తనను ప్రకటించిన నేపథ్యంలో వారందరికీ రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశమై ప్రమాణ స్వీకారానికి వారిని ఆహ్వానించారు. మంత్రివర్గ ఏర్పాట్లు, ఇతర అంశాలపై సోనియా, రాహుల్ తో రేవంత్ చర్చించనున్నారు. ఇకపోతే దీని గురించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, ప్రస్తుతానికి కరీంనగర్కి సంబంధించి ఎవరైనా ప్రాతినిధ్యం వహించే అవకాశాలు ఉన్నాయా? క్యాబినెట్లో కరీంనగర్కి సంబంధించి ఎవరైనా చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మంత్రివర్గంలో ఇద్దరు నేతలకు బెర్తులు కన్ఫామ్ అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దుద్దిల శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ ఇద్దరికి కూడా మంత్రివర్గంలో బెర్తులు కన్ఫామ్ అనేటువంటి విషయం ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే వీరిద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి సీనియర్ నేతలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దుద్దిల శ్రీధర్ బాబు మంత్రిగా పనిచేశారు. ఆయన ఏదైతే కాంగ్రెస్ హయాంలో పౌరసరఫరా శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఆయనకు ఉంది. అదేవిధంగా సుదీర్ఘ కాలంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఏదైతే గత 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల గెలుపొందినట్టుగా ఉమ్మడి జిల్లాలో కూడా చాలా స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ కూడా దుద్దిల శ్రీధర్ బాబు అక్కడ తన ప్రత్యర్థి పుట్టమధుపై గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ఈసారి ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో కూడా ఆయన మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికపడం. సో అంతేకాకుండా ఆయన అయితే రాజకీయ వారసత్వం కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి దుద్దిల శ్రీపాదరావు కూడా గతంలో స్పీకర్ గా పనిచేశారు. దివంగత శ్రీపాదరావు ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి నుంచి కూడా ఆయన ప్రాతినిధ్యం వహించడం జరిగింది. సో ఈసారి కూడా శ్రీధర్ బాబుకు స్పీకర్ పదవి వేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి చర్చ కాంగ్రెస్ లో జరిగినట్టు తెలుస్తుంది. అయితే స్పీకర్ పదవిని తీసుకుందే మాత్రం ఆయన ఒప్పుకోకపోవడంతో మళ్ళీ మంత్రి పదవి ఇచ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మరో కాంగ్రెస్ సీనియర్ నేత ఏదైతే పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్వీ నేత నుంచి ఆయన క్రమక్రమంగా ఎదగడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర ఎన్ఎస్వీ అధ్యక్షుడుగా పనిచేశారు. మార్కెట్ చైర్మన్ కూడా ఆయన పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీ స్థానం నుంచి కూడా పోటీ చేసి గెలుపొందడం జరిగింది. సో ఒకసారి ఏదైతే కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పటికీ ఆయన అక్కడ ఓడిపోయిన తర్వాత ఈసారి మాత్రం ఉస్నాబాద్ కు ఆయన అక్కడ మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే కరీంనగర్ లో ఓటిన తర్వాత మళ్ళీ ఎక్కడ పోటీ చేయలేదు. ఆ తర్వాత ఉస్నాబాద్ నుంచి అక్కడ ఏదైతే గౌడ సామాజిక వర్గం ఉందో అక్కడ ఓట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆయన అక్కడికి మారడం జరిగింది. ఈసారి మాత్రం ఆయన అక్కడ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత ఉండడంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వివరించినటువంటి వ్యక్తి. పార్లమెంట్ లో ఆయన పలు సందర్భాల్లో కూడా పార్లమెంట్ ను స్తంభించడం జరిగింది. తెలంగాణ నినాదం ఎత్తుకొని అక్కడ ఎన్నోసార్లు పార్లమెంటు బయట లోపల అక్కడ ధర్నాలు చేయడం కానీ, లేకపోతే అక్కడ నినాదాలు చేయడం కానీ, ఒకనొక ఏదైతే ముఖ్యమైన ఘటన జరిగిందో పెప్పర్ స్ప్రే సంబంధించిన ఇష్యూలో కూడా పొన్నం ప్రభాకర్ ఉండడం జరిగింది. సో మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడు తెలంగాణ వాదని బలంగా వినిపించినటువంటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ కావడంతో ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అతనికి ప్రముఖమైనటువంటి స్థానం ఉంటుంది. అదేవిధంగా మంచి క్యాబినెట్ లభిస్తున్నటువంటి ఒక ప్రచారం మాత్రం ఉమ్మడి కరీంనగర్ జిల్లా జరుగుతుంది. ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా కరీంనగర్ జిల్లాలో ఒక లిస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పొన్నం ప్రభాకర్ కు ఎక్సైజ్ శాఖతో పాటుగా బీసీ సంక్షేమ శాఖ అప్పచెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక ప్రచారం ఉంది. ఇక శ్రీధర్ బాబు కూడా ఐటీ లేదా పౌర సరఫరా శాఖ మంత్రి ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. సో ఇది మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం మాత్రమే. అయితే తాజాగా ఈ రోజు మళ్ళీ పొన్నం ప్రభాకర్ కూడా ఏదైతే సామాజిక వర్గాల నేపథ్యంలో అతనికి ఏదైతే డిప్యూటీ సీఎం ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం సంబంధించి కనుక 2 అక్కడ పోస్టులను క్రియేట్ చేసినట్టయితే అందులో ఒకటి బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి బట్టి విక్రమార్కకు ఇచ్చినట్లయితే మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి కరీంనగర్ జిల్లా నుంచి ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఇచ్చే అవకాశం ఉన్నటువంటి ఈక్వేషన్ అయితే నడుస్తుంది. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఎట్టి పరిస్థితితో డిప్యూటీ సీఎం కాకపోయినప్పటికీ మంత్రి పదవులు మాత్రం ఇద్దరికి వచ్చే అవకాశం. అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి శాఖలను వారిద్దరికి అప్పగించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి గెలుపొందిన మొత్తం 7 ఎమ్మెల్యేలో వీరిద్దరు మినహాయించి మిగతా ఎవరైతే ఉన్నారో అటు మనం వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, ఆయన కూడా గతంలో 4 సార్లు అక్కడ పోటీ చేయడం జరిగింది. 3 సార్లు ఓడిపోతారు. ఈసారి 4వ గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత ధర్మపురిలో కూడా సేమ్ అదే విధంగా ఆయన కూడా అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్పై దాదాపుగా 4 సార్లు పోటీ చేసి ఓడిపోయి ఈసారి మాత్రం ఆయన అక్కడ మంచి మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఇక మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గం నుంచి పోటీ చేసి
అక్కడ ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి తుంకే రవిశంకర్ ను ఓడించడం జరిగింది. ఇక మానకొండ నియోజకవర్గం నుంచి రసమై బాలకిషన్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఏదైతే కవంపల్లి సత్యనారాయణ ఓడించి ఆయన ఏదైతే ఎమ్మెల్యే స్థానాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. ఇలా ఈ నలుగురు ఉన్నారు. ఆ తర్వాత మొత్తంగా వీరంతా కూడా కొత్త ఎమ్మెల్యేలు. సో వీరెవరు కూడా ఎమ్మెల్యే మంత్రి పదవులు ఆశిస్తున్న వాళ్ళు లేనట్టుగానే తెలుస్తుంది. తాము మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైనాం కాబట్టి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాలి తప్ప మేము ఎమ్మెల్యే మంత్రి పదవి కోరుకోవట్లేని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఇక వీరి నుంచి ఎవరి నుంచి పోటీ లేనటువంటి నేపథ్యంలో 7గురిలో ఖచ్చితంగా ఇద్దరి నుంచే పోటీ ఉంటుంది కాబట్టి ఆ ఇద్దరికి కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చాలా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏకంగా ప్రతి 2014 కావచ్చు 2018 రెండు సందర్భాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సందర్భంలో ఉమ్మడి కరీంనగర్ నుంచి ఎక్కువ మంత్రి పదవులు వచ్చాయి మనకి. ఏదైతే సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించడం జరిగింది. అదేవిధంగా ధర్మపురం నుంచి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్, మరోవైపు అప్పుడు బీఆర్ఎస్ లో ఉండి తర్వాత బీజేపీలో వచ్చి ఇప్పుడు హుజరాబాద్ ఓటమి పాలైనటువంటి ఈటల రాజేందర్, ఆయన కూడా హుజరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి మంత్రిగా పనిచేసింది. సో మొత్తంగా కరీంనగర్ కు 4 మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భంలో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఖచ్చితంగా 4 కాకపోయినా కనీసం 2 నుంచి 3 ఉండే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2 ఉంటే కనుక అందులో పొన్నం ప్రభాకర్ అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబు ఖచ్చితంగా అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తంగా తీసుకున్నట్లయితే మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న 32 మంది సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 18 సీట్లకి పోటీ పడుతున్నట్లుగా మంత్రివర్గంలో క్యాబినెట్లో తన మార్క్ సంపాదించడానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు వరకు మనం చూసాం కరీంనగర్ నుంచి ఖచ్చితంగా ఇంతకు ముందు 4 ప్రాతినిధ్యం వహించారు. ఈటల రాజేంద్ర కానీ, కేటీఆర్ కానీ, అలాగే కొప్పుల ఈశ్వర్ కానీ, గంగుల కమలాకర్ కానీ, కరీంనగర్ నుంచి 4 గతంలో క్యాబినెట్లో మినిస్టర్గా వ్యవహరించిన దీంట్లో ఇప్పుడు కరీంనగర్ నుంచి దుద్దిల్ల శ్రీధర్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ వీళ్ళిద్దరూ కూడాను చోటు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. మొత్తంగా తీసుకున్నట్లయితే ఇక్కడ 18 క్యాబినెట్ స్థానాలకు కూడాను కరీంనగర్ నుంచి కూడాను గట్టి పోటీ ఉందనే చెప్పాలి.